రథసప్తమి సందర్భంగా శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అలంకరణ చేశారు. ఉదయం నుండి కోలాటనలు భజనలతో రంగనాథ స్వామి దేవస్థానం అంతా మారుమోగుతుంది. వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కాబట్టి ఆయన ఎవరు కాక ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన తయారు చేసి పంపిస్తే ఆ ప్రసాదం ఇంకా నైవేద్యం పెడుతున్నారు. ఇందులో ఒక వేరు ప్రసాదం ఉండదు అంతే కదా. త్వరగా ప్రజలకి భక్తులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం రంగనాయకులపేట. మనందరికీ తెలుసు, ఎన్నో ఏళ్ల తరబడి నుంచి కూడా స్వామి యొక్క రథసప్తమి ఉత్సవాలు. రథసప్తమి అనగానే మనకు ప్రత్యక్షంగా కనపడే సూర్యనారాయణ స్వామి యొక్క జన్మదినం. ఈ యొక్క జన్మదినాన్ని హైందవ సాంప్రదాయంగా హిందూ యొక్క ఆచారం ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు రంగనాథ స్వామి యొక్క దేవస్థానంలో జరుగుతున్న రథసప్తమి ఉత్సవాలు. ఈ రథసప్తమి ఉత్సవాల్లో ప్రాతకాలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామి యొక్క అనేక వాహనాల మీద స్వామి ఊరేగుతారు. ఈ యొక్క ఊరేగడం, స్వామి యొక్క కైంకర్యాలు అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తూ భక్తులందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని
ఆయన యొక్క దేవస్థానం నందు భక్తులకు ప్రసాద వినియోగం కానీ, అలాగే స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్క కోలాట భజనలు కానీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికి కూడా చాలా జాగ్రత్తగా వారి వారి యొక్క స్థానాలను ఏర్పాటు చేసి స్వామి ముందు బయలుదేరేటట్టుగా స్వామి యొక్క అచంచలమైన భక్తి శ్రద్ధలతో వీరందరూ కూడా స్వామి యొక్క ముందు ప్రాంతంలో బయలుదేరి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న ఈ ఉత్సవం ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా అనేక శుభాకాంక్షలు శుభాశీస్సులు జరగాలని చెప్పని మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు చెప్తున్నాను. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం చేస్తున్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో కార్యనిర్వహణగా నేను పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం రథసప్తమి వాహన సేవలు 7 ఉత్సవాలు ఉదయం నుంచి ప్రారంభమైనాయి. మొదట ఉత్సవం సూర్యప్రభావాహనం, రెండోది గరుడ వాహనం, 11 గంటలకు సింహవాహనం, 12 గంటలకు హంసవాహనం, 1 గంటకు పుష్ప సపర్ణ త్రిమంజనం చక్రస్థానం, 3:30కు బంగారు తిరుచి, 4:30కు పెద్ద శేషవాహనం, 7 గంటలకు చంద్రప్రవాహనం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరికీ కూడా మేము ఉదయం నుంచి స్పెషల్ కేర్లు కానీ, అలాగే వచ్చే భక్తులకు గీలుగా దర్శనం అయ్యేదానికి కానీ ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయనుంది. అట్లే మధ్యాహ్నం కూడా భోజనం శ్రీ కనకదుర్గ సేవా సమితి స్టోనేశ్వర్ నెల్లూరు వారు, శ్రీ వలపతి రమేష్, శ్రీ రాజా మనోహర్, శ్రీ దాసరి వెంకటేశ్వర డిడిఎం మిత్రమండల వారిచే ఈ యొక్క భోజనాలు కూడా ఏర్పాటు చేయని ఈ యొక్క రథసప్తమి సందర్భంలో వచ్చే భక్తులకు ఏర్పాట్లు ఉద్యమంతో మా నెల్లూరు శాసనసభ్యులు అరుణకుమార్ యాదవ్ గారు ముందుగా మాకు చైర్మన్ గారిని మంచిగడ్డి శ్రీనివాసులు గారికి, అట్లా ధర్మవరం మండలి గారికి చెప్పి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశం ఈరోజు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ కానీ, వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేయడం తెలియజేయాలి. ఈరోజు ఉదయం నుంచి కోలాటం, మధ్యలో మళ్ళీ భజన మండలి, సాయంత్రం భరతనాట్యంలు, అలాగే కోలాటం కూడా ప్రతి ఉత్సవానికి ముందు కోలాటం ఏర్పాటు చేసి 7 ఉత్సవాలకు 7 కోలాటాలు ఏర్పాటు, అట్లే భజన కూడా ఏర్పాటు చేసి భరతనాట్యాలు కూడా ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.